అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం కొన్ని పనులు చేయడానికి కొన్ని రోజులు, అందులో మనకి దశమి, ఏకాదశి, పంచమి ఇలాంటి తిథులంటే మహా ఇష్టం. అంటే కళ్ళు మూసుకునైనా ఆ తిథులు వస్తే కనుక ఏ పనైనా చేసేస్తాం. కానీ ఒక్కొక్కసారి ఈ తిథులలో చేసినా కూడా చాలా ప్రమాదం. అది ఎలా అంటారా? మీ దగ్గర ఇప్పుడు అర్జెంట్‌గా ఒక పంచాంగం ఉంటే గనక, పంచాంగం అది క్యాలెండర్ అయినా పర్వాలేదు. తిథులు, నక్షత్రాలు ఉంటాయి కదా! మనకి మామూలుగా రెగ్యులర్‌గా మనం చూసే క్యాలెండరు. అలాంటిది ఏదన్నా ఉంటే పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పే ప్రతీది కూడా దాంట్లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఆ రోజులలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆ శుభక ఏ ఏ పని చేసినా ఒక ముఖ్యమైన పని, ఒక మీకు లైఫ్‌లో ఇంపార్టెంట్ అయిన పని కావచ్చు. అది ముఖ్యమైన బ్యాంక్ పని కావచ్చు, భూమిని కొనడం కావచ్చు, పెళ్లి సంబంధం కావచ్చు, ఇల్లు మారడం కావచ్చు, ఇంట్లో గృహప్రవేశాలు కావచ్చు, లేకపోతే అద్దింటి నుంచి సొంతిల్లుకి, సొంతింటి నుంచి అద్దింటికి ఇలాగ ఇల్లులు మారుతాం కదా! అలా కావచ్చు. ఏదైనా ఒక మంచి పని ఆ ఉద్యోగానికి అప్లై చేయడమనో, ఉద్యోగం మారడం ఇలాంటి ఏ పనైనా కావచ్చు. ఆ పనిలోకి మారేటప్పుడు మనం సామాన్యంగా పంచాంగంలో చూసుకుంటూ ఉంటాం. దశమి, ఏకాదశి ఉన్నా వెళ్ళిపోతూ ఉంటాం. బుధవారం ఉంటే మంచిదని చెప్పి వెళ్తాం. శుక్రవారం అయినా మంచిది. కానీ ఇలాంటి రోజులు కూడా మనకి ఎందుకు పని అవ్వట్లేదు, మంచి రోజే కదా మనం వెళ్ళాం అని అనుకుంటాం కదా! కానీ ఇలాంటి రోజులు కూడా పని జరగవు. ఆ రోజుల్ని ఏమంటారంటే దగ్ధయోగము అంటారు. పంచాంగంలో దగ్ధయోగాలు కొన్నుంటాయి. అది అంటే తిథి, వారము 2 కలిపితే గనక 13 వచ్చిందనుకోండి. అలాంటి 13 వచ్చిన సంఖ్య వచ్చినటువంటి రోజుని దగ్ధయోగం అంటారు. ఇలాంటి రోజు దశమి కావచ్చు, ఏకాదశి కావచ్చు, పంచమి తిథి కావచ్చు, చతుర్థి ఏదైనా కావచ్చు. అలాంటి రోజుల్లో గనక మనం చేస్తే అంటే 13 ఉందనుకోండి. 13లో 1, 3 కలిపితే ఎంత? 4. 4 రాహువుకి సంకేతం. అంటే శే శనేశ్వరుడు ఎలాంటి ఫలితాలను ఇస్తారని చెప్పి మనం భయపడతామో, అలాంటి ఫలితాలన్నిటిని కూడా రాహు ఇస్తాడనమాట. అందుకని రాహు కారకత్వంతో చెడుని చేసేటటువంటి ఫలితాలు గమనిస్తే అవి ఎలా ఉంటాయంటే పైకి ధైర్యంగానే ఉంటాం. కానీ లోపల మాత్రం పిరికితనం ఉంటాం. ఉద్రేక పడిపోతూ ఉంటాం. ఏ పని అవ్వదు. కార్యనాశనం, ఇతరులకి బాధ కలిగించేలాగా మనం మాట్లాడతాం. మానసిక వ్యధ, వ్యాధులు. అలాగే మనం ఏ పనులు చేసినా అవి అక్కడితో సగంలో ఆగిపోతాయి. ఇలాంటి మనకి అనేక రకాలైనటువంటి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఆహ్, అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళ మీద నిందేస్తాం. లేకపోతే ఎదుటి వాళ్ళ మీద అరుస్తాం. ఏ అలాగే ఒక ఉద్రేకం తెచ్చేసుకుంటాం. అక్కర్లేని ఆవేశం తెచ్చేసుకుంటాం. అలా ఈ దగ్ధయోగాలేంటంటే ఇప్పుడు షష్ఠి అంటే 6. శనివారం వారంలో 7 రోజు. 6, 7 కలిపితే 13. కాబట్టి ఇది దగ్ధయోగం అంటారు. కాబట్టి షష్ఠి శనివారం వచ్చినా సప్తమి శుక్రవారం. సప్తమి అంటే 7, శుక్రవారం 6. ఆ 2 కలిపితే 13. సప్తమి శుక్రవారం వచ్చిన అష్టమి గురువారం. 8, 5, 13 కాబట్టి. అలాగే నవమి బుధవారం. 9, 4, 13 కాబట్టి. అలాగే దశమి మంగళవారం. మంగళవారం అంటే 3. 10, 3, 13. అలాగే ఏకాదశి సోమవారం. మామూలుగా అయితే ఏకాదశి సోమవారం చాలా విశేషం అనుకుంటాం. కానీ ఏకాదశి 11, సోమవారం 2 అయింది. దగ్ధయోగం. కాబట్టి ఆ రోజు పనికి రాదు. అలాగే ద్వాదశి ఆదివారం. 12 + 1 13. ఈ రోజులలో గనక ఏ పనైనా మొదలుపెడితే ఆ పని జరగదు. అందులో అనుమానం లేదు. అంటే షష్ఠి నాడు గనక ఏదైనా పని మొదలుపెట్టామనుకోండి కలహంతో ముగుస్తుందట. అంటే గొడవ పడతాం షష్ఠి. అలాగే అష్టమి నాడు గనక ఏదైనా పని చేస్తే కష్టాన్ని మిగులుస్తుంది అంటారు. నవమి నాడు గనక పని మొదలుపెడితే అది వ్యయ ప్రయాసలకే కారణం అవుతుంది అంటారు. కానీ త్రయోదశి నాడు మాత్రం పని దిగ్విజయంగా ముగుస్తుంది. త్రయోదశి 13 మరి కానీ త్రయోదశి నాడు గనక పని చేయండి దిగ్విజయంగా ముగుస్తుంది. అంటే త్రయోదశితో పాటు ఏదో వారం ఉంటుంది గదా! సో, మీకు 13 కాదు 13 కంటే ఎక్కువే ఉంటుంది. అది దిగ్విజయంగా ముగుస్తుంది త్రయోదశి అయితే మాత్రం. మరి 2 కలిపితే 13 అయిందనుకోండి తిథిను, వారమును. అప్పుడు మాత్రం అసలు పని చెయ్యదు అని. ఇవి కాక మామూలుగా మనం చవితి, అష్టమి, షష్ఠి, నవమి ఈ రోజుల్లో అసలు ఏ పని చెయ్యం. ద్వాదశి కూడా వదిలేస్తాం మనం. ఆ పనులు కాక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టేవి కాబట్టి ఆ రోజులలో ఏ పరిస్థితులలోనూ శుభకార్యాలు గానీ, మంచి పనులు కానీ, ముఖ్యమైన పనులు కానీ ఏమీ చెయ్యకూడదు. మరి తిథులు ఏ తిథి?
మధ్యాహ్నం పాడ్యం ఉందనుకోండి. పాడ్యమి నాడు పని చేసుకోవాలి అంటే ఉదయం నుంచి కాదు, మధ్యాహ్నం తర్వాత గనక పాడ్యం నాడు పని చేసుకుంటే గనక శుభమవుతుంది. విద్య ఏ పని చేసినా మంచిదే. తదియ ఏ పని చేసినా మంచిదే. చవితి అసలు మామూలుగా చవితి వర్జనీయం అంటే వదిలేయాలి. కానీ మనం మధ్యాహ్నం భోజనం చేసేస్తే చవితి పట్టింపు ఉండదుట. భోజనం చేసిన తర్వాత గనక మీరేదైనా పని చేసుకుంటే గనక అది మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే పంచమి మంచిదే. షష్ఠి మళ్ళీ కలహం మంచిది కాదు. రాత్రి సమయంలో ఏదైనా పని చేసుకుంటే మళ్ళీ మంచిది షష్ఠి నాడు. అలాగే సప్తమి మంచిదే. అష్టమి కష్టాన్ని తెస్తుంది అంటారు. అలాగే నవమి డబ్బులెక్కువ ఖర్చయిపోతాయి నవమి నాడు గనక తీస్తే. దశమి మంచిదే. ఏకాదశి మంచిదే. విడివిడిగా మంచివన్నమాట. ద్వాదశి కూడా అంతే. భోజనం తర్వాత మంచిది ద్వాదశి. త్రయోదశి ఎప్పుడూ జయమే. చతుర్దశి రాత్రి చతుర్దశి అయితే గనక రాత్రి సమయంలో గనక మంచిది. పౌర్ణమి అయితే సకల శుభకరం. అమావాస్య సాయంకాలం నుంచి చాలా మంచిది. ఇలా మనం చూసుకొని బయలుదేరినట్లయితే మనకు అన్ని రకాలుగా కార్య జయం కలుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.